దురంధర్ 2 మూవీ అయితే అసలకి మామూలుగా లేదండి. తెలుగులో గూడా డబ్బింగు ఏ క్లాస్‌గా ఉంది. ప్రతి ఒక్క ఎమోషన్ అయితే మీరు కనెక్ట్ అవుతారు. హిందీలో మీకు హిందీ రాకుండా వచ్చి రాని హిందీతో అయితే 'దురంధర్' మూవీకెళ్ళమాకండి. తెలుగులో డబ్ అయింది. అది ఈరోజు రిలీజ్ అయింది. ఖచ్చితంగా ఎళ్ళండి. నిజంగా లాస్ట్ 5 మినిట్స్ ఆ ట్విస్ట్‌కే మీ 'దురంధర్' మూవీకి 2,000,00,00,000 ఊరకనే ఇచ్చేయొచ్చండి. ఊరకనే కలెక్ట్ చేసిద్ది గూడా. 'వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్' కనుక ఈ మూవీని చూసి నెక్స్ట్ మూవీస్ స్పై మూవీస్ ఎలా తీయాలిరా అని చెప్పి నేర్చుకోవాలి నిజంగా. 'వైఆర్ఎఫ్ యూనివర్స్‌లో' ఒక ఈ పాకిస్తాన్ నుంచి ఒక ఎనిమీ ఉంటాడు. వాడు మన మీద ఒక మిసైల్ ఏస్తాడు. ఆపరేషన్ తీసుకోవాలని చెప్పి మన ఏజెంట్స్, ప్యాంజర్‌లు, హెలికాప్టర్‌లో ఒక్కడు కలిసి మొత్తాన్ని అంతం చేస్తాం. అలా గాకుండా ఒక స్పై ఎలా ఉంటాడు? అసలకి ఏం చేస్తాడని చెప్పి ఈ మూవీలో తీశాడు. ఖచ్చితంగా వాళ్ళైతే చూసి నేర్చుకోవాలి ఈ మూవీనైతే. ఇంకా మూవీ గురించి పాజిటివ్స్ నెగెటివ్స్ అసలు ఎక్కువ లేవు. కానీ 1, 2 చోట్లున్నాయి. అవి మాట్లాడేసుకుందాం. అసలకి ఈ మూవీ నాకైతే మైండ్‌లోనే తిరుగుతా ఉంది ఇంకా మూవీ అయితే. 'రణ్వీర్ సింగ్' గారికి ఖచ్చితంగా ఈ మూవీకి ఇచ్చేయాలి. నేషనల్ అవార్డ్ ఖచ్చితంగా రావాలి. ఈ ఇయర్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇంకా చాలా మూవీస్ వస్తున్నాయి. మనం ముందలగానే చెప్పలేం. కానీ ఈ ఇయర్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అండ్ డికేడ్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ఎలా అయితే 'బాహుబలి 2' లాస్ట్ డికేడ్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీయో, ఈ డికేడ్‌లో గూడా 'దురంధర్ 2' అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. అండ్ 'రణ్వీర్ సింగ్' గారి కెరియర్‌లో ఇది వన్ ఆఫ్ ద పీక్ సినిమా. పీక్ అంటే పీక్ సినిమా. టికెట్ ప్రైస్ ₹147 పెట్టుకొని సినిమాలో విషయం ఉంటే ఖచ్చితంగా సినిమాకి జనాలు వస్తారు అని చెప్పి ఇలాంటి మూవీస్ నిరూపిస్తాయి. టికెట్స్ హైక్స్ పెంచేసి ఇన్ని వేల కోట్లున్నాయి మాకు ఇన్ని వందల కోట్లు వచ్చినాయని చెప్పుకునే కన్నా సినిమాలో విషయం ఉండి టికెట్స్ హైక్ లేకుండా ఉంటే ఖచ్చితంగా వచ్చింది. ప్రొడక్షన్ హౌస్ కంపెనీలకి ఎందుకు రాండి? సినిమాలో మీకు విషయం ఉంటే 100 కోట్లేంది, 500 కోట్లేంది, 1000 కోట్లేంది ఖచ్చితంగా మూవీకి వస్తే ప్రజలు ఆదరిస్తారు. టికెట్స్ హైక్ పెంచేసేసి మేము ఇంత బడ్జెట్ పెట్టి తీస్తున్నామంటే ఎలా? ఇప్పుడు వీళ్ళు కూడా బడ్జెట్ పెట్టే తీశారు. అది 14 నెలల్లో 'ఆదిత్య దారు' 14 నెలల్లో ఈ సినిమా 2 పార్ట్స్ తీశారు. అదే మన డైరెక్టర్లు 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఇస్తారు. తీసినా కూడా రాజమౌళి గారు తీసినా కూడా బెస్ట్ అవుట్పుట్ ఇస్తారు. 3 ఇయర్స్ 4 ఇయర్స్ తీసినా కూడా. కానీ కొంతమంది 2 ఇయర్స్ తీసి 3 ఇయర్స్ తీసి మన సరైన రిజల్ట్స్ రాక మళ్ళీ టికెట్స్ హైక్స్ పెంచేసేసి సర్లే కానీ ఇది ఎటో పోతుంది. మనం 'దురంధర్ 2' మూవీ గురించి అయితే మాట్లాడేసుకుందాం. 'దురంధర్ 1' రెహమాన్ డెక్కాయిట్ చనిపోవడంతో మూవీ అయితే ఎండ్ అయిపోయింది. 'దురంధర్ 2' అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అసలకి హంజా అలీ ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏందని చెప్పేసి ఫస్ట్ 20 మినిట్స్ చూపిస్తాడు. మీకు ఆ 20 మినిట్స్ అసలు పీక్ అంటే పీక్. ఎలా అయితే మన 'అరవింద సమేత వీరరాఘవ' మూవీలో ఫస్ట్ 20 మినిట్స్ పీక్ ఉండేది కదా, అంతకు మించిన పీక్ ఉండిద్ది. దాని తర్వాత అసలు లేరీకి నెక్స్ట్ బాద్షా ఎవరు, అసలుకి మన హంజా మన జస్కీరత్ సింగ్ ఎలా టేకప్ చేసుకున్నాడు లేరీ మొత్తాన్ని. దాని తర్వాత అసలు ఈ టెర్రరిస్ట్ గుంపుని ఏం చేశాడు, అసలు 1 బై 1 అసలుకి ఏమైంది అనేది స్టోరీ, మెయిన్ స్టోరీ ఇచ్చేపాటికి ఇది. దీంట్లో జస్కీరత్ సింగ్ ఎలా దొరికిపోయాడు, లైక్ వాళ్ళకి దొరికిపోయాడా, అసలు వాళ్ళని ఎలా అంతం చేశాడు, అసలు ఎస్పీ అస్లాం గా ఎలా ఎదుర్కొన్నాడు, అవన్నీ మూవీలో అంటే మెయిన్ పాజిటివ్స్ వచ్చేది ఏంటంటే స్క్రీన్ ప్లే అండి. మీకు ప్రతి ఒక్క పిన్ పాయింట్, ప్రతి ఒక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ మూవీలో. ప్రతి ఒక్క డీటెయిలింగ్, అందుకే 4 అవర్స్ ఉంది మూవీ, 3 అవర్స్ 50. ప్రతి ఒక్క డీటెయిలింగ్ ఒకదానికి కనెక్షన్. అసలుకి మన ఇండియాలో ప్రీవియస్ గా చేంజ్ అయిన చాలా ఎలిమెంట్స్ కి దీనికి చాలా కనెక్షన్ ఉండిద్ది. స్క్రీన్ ప్లే తో పాటు అండ్ ఆ సీన్స్ కూడా అసలు రియాలిటీ సీన్స్ అండి. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి. అసలుకి ఏదైతే జరిగిందో ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ పెట్టుకొని, రియల్ ఇన్సిడెంట్స్ అన్నారు కానీ మనకి ఫిక్షనల్ క్యారెక్టర్ పెట్టుకొని సేమ్ అంతే నడిపిస్తారు చివరి రాక మూవీ కూడా. వన్ ఆఫ్ ద నెక్స్ట్ పాజిటివ్ మేజర్ ఇక్బాల్ గారి యాక్టింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ కొన్ని కొత్త క్యారెక్టర్లు కూడా చేస్తారు, వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎమోషనల్స్ అనేవి చాలా అంటే చాలా బాగా పండుతుంది. తెలుగు డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ డబ్బింగ్ కూడా చాలా బాగుంటది. మీరు కనెక్ట్ అవుతారు ఎమోషనల్ సీన్స్ కూడా. అండ్ హీరోయిన్ పాత్ర కూడా ఎంత ఉండాలో అంతే ఉంచారు. కొంతమంది హీరోయిన్ పాత్ర తక్కువ ఉందిరా కాదు, హీరోయిన్ పాత్ర ఎంత ఉండాలో అంతే ఉంచారు. వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్స్ బాగుండిద్ది. ఇంకా బీజిఎం గానీ సాంగ్స్ గానీ ప్రతి ఒక్క ఫైట్ కి సాంగ్స్ ఉంటాయండి. మీకు మంచి సౌండ్ ఉన్న థియేటర్ కి అయితే ఖచ్చితంగా వెళ్ళండి. మీరైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా మూవీకి వెళ్ళండి. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకునేటైతే
నెగెటివ్స్ జస్ట్ ఆ స్క్రీన్ లైక్ ఆ స్క్రీన్ టైం అండి. 3 hours 55 minutes మీ పేషెన్స్ కొంచెం టెస్ట్ చేసిద్ది. ఆ 4 గంటలు ఒకే సీట్‌లో కూర్చోవాలి అన్నా కూర్చోలేము. కానీ మీకు వర్త్ అండి ఆ 4 గంటలు కూర్చున్నాం. ఎందుకంటే మీకు ప్రతి ఒక్క పాయింట్ అర్థమవ్వాలి మన దేశం గురించి గాని అది. అసలకి 'భారత్ మాతాకి జై' అనే దగ్గర సీన్ దగ్గర అయితే మీరంటే అంటే చాలా ఆనందం చెందుతాడు. కొన్ని కొన్ని ట్విస్ట్‌లుంటాయి. ఓకే. బానే ఉంటాయి. దాని తర్వాత క్లైమాక్స్ ట్విస్ట్ వచ్చిద్దండి. చివర 10 నిమిషాలు ఫైట్ అయిపోయి, లాస్ట్ ఫైట్ అయిపోయి, మొత్తం అయిపోయి, చివర క్లైమాక్స్ లో ఇంకా ఏదో కొన్ని టైంలో ట్విస్ట్ వచ్చింది. ఇది కాదురా స్పై మూవీస్, ఇది కాదురా అసలు మూవీ అంటే ఏందని చెప్పేసి మనమైతే ఖచ్చితంగా అనుకుంటాం. అసలు ఏ మూవీ రా బాబు, ఎలా వచ్చింది అసలు ఈ థాట్ అనేది ఆదిత్య దారికి అయితే అసలు మైండ్ పోతుంది ఆ ట్విస్ట్ కి. థియేటర్ మొత్తం గోల గోల. మీకైతే ఆ సీన్ చూసినప్పుడు మీకు లియోలో ఒక సీన్ అయితే ఖచ్చితంగా గుర్తొచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి ఆ ఎండింగ్ కూడా విత్ ఎమోషనల్ గా అసలు చాలా అంటే చాలా బాగా రాసుకున్నారండి. ఖచ్చితంగా అయితే మీరు 'దురంధర్ 2' అయితే మిస్ అవ్వకండి. ఎవరైతే 'దురంధర్ 1' చూడలేదో ఖచ్చితంగా అయితే 'దురంధర్ 2' అయితే 'దురంధర్ 1' చూసి 'దురంధర్ 2'కి ఖచ్చితంగా థియేటర్స్ కి వెళ్ళండి. మన తెలుగు డబ్బింగ్ కూడా ఉంది కాబట్టి మీరు చాలా అంటే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ మూవీ అయితే అయ్యిద్ది ఈ ఇయర్ లో అయితే మీకు. ఇదండి 'దురంధర్ 2' ఒక రివ్యూ. ఎవరైతే మూవీకెళ్లారో మీకు మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో అయితే పెట్టేయండి. కొత్తగా ఎవరైనా వచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే. ఓకే. థ్యాంక్ యూ. బై బై. సైనింగ్ ఆఫ్ మీ యశ్వంత్.